మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. నేను ఫాదర్ పుట్టి సుందర్రాజు, ప్రస్తుతం పెదకొరపాడు విచారణ గురువుగా పనిచేస్తున్నాను. రెవరెండ్ ఫాదర్ పుట్టి సుందర్రాజు గారు, మీరు రూబీ జూబిలీ అనగా 40 సంవత్సరాల గురుత్వ మహోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భంలో మీకు ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గురించి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడగాలనుకుంటున్నాను ఫాదర్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, మీరు ఇట్లు ఈ గురుత్వం వైపు ఆకర్షింపబడటానికి కారణం ఏంటి, ఆ వివరాలు మాతో కొంచెం పంచుకోండి ఫాదర్. సో ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా స్వగ్రామము ముప్పాళ్ళ మండలం తురకపాలెం. చాలా పురాతనమైనటువంటి క్రైస్తవులు అక్కడి నుంచి ఎన్నో ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ముఖ్యంగా వరంగల్ మేతరాసంలో ఉన్నటువంటి తిమ్మరాయనపేట కానీ, జల్లీ కానీ, జాడి జమాల్పూర్ కానీ, హైదరాబాద్ కానీ మొదలగు ప్రాంతాలకు మా ఊర్లోంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు క్రైస్తవులుగా ఎంతో విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు. అది మా ఊరు చరిత్ర. మా ఊరు చాలా పురాతనమైనటువంటి క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి గ్రామం. ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు మేత్రాసనంలోనే ఒక కథోలిక గ్రామం, ఏకైక కథోలిక గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు క్రైస్తవులే. ఇక వేరే మతానికి, వేరే విశ్వాసానికి తావు లేదు. అందరూ కూడా రోమన్ కథోలిక్ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామం నుంచి గురువుగా నేనే మొట్టమొదటిగా గురు పట్టాభిషేకం పొందడం జరిగింది. నా గురు పట్టాభిషేకం 1984వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన అప్పటి మా మేత్రాళ్ళైనటువంటి ఘనత వహించిన కాగితం మరిదాస్ గారు నన్ను అభిషేకించడం జరిగింది. మా గ్రామం నుంచి దాదాపు 13-14 మంది గురువులు ఉన్నారు. మీరు గురువు కావటానికి ప్రేరేపణ ఏంటి, గురువే ఎందుకు కావాలనుకున్నారు, దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ రెంటచింతల మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి సెయింట్ తెరేజాస్ ఆర్ఫనేజ్ హోమ్లో చదువుకున్నాను. అక్కడ చదువుతున్నప్పుడు ఆ రెంటచింతల గ్రామంలో పనిచేసేటువంటి గురువులను చూసి నాకు కొంచెం ప్రేరేపణ కలిగింది. సరే, ఆ తర్వాత మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ టయానికి జై ఆంధ్ర యాజిటేషన్ వచ్చింది. కేవలం మాకు ఒక 4-5 నెలలు మాత్రమే స్కూలు క్లాసెస్ విద్యా సంవత్సరం జరిగింది. మిగతా రోజులంతా కూడా స్ట్రైక్లో ఉన్నాం. సరే, మాకు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. మరి పరీక్షలు పెడితే ఎగ్జామ్స్లో మేము ఉత్తీర్ణత పొందుతామా లేదా అనే భయం కూడా ఉంది. అయినా కూడా అటువంటి సమయంలో ధైర్యంగా జూన్ మాసంలో పరీక్షలు నిర్వహించారు. మాకు అందరికి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం మార్చి ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ ఉండేవి. మాకు జూన్ మాసంలో పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో కూడా ఏమి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి పరీక్షలు రాయటం జరిగింది. అయినా కూడా దేవుని యొక్క కృప దీవెనలు నా మీద ఉన్నాయి కాబట్టి దేవుడు నన్ను ఆ పరీక్షల్లో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా నేను ఉత్తీర్ణత కాగలిగాను. అందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకున్నాను. తరువాత నేను సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నప్పుడు అప్పటి మా విచారణ గురువులు స్వర్గీయ ఫాదర్ విలియం మేనేజర్స్ గారు నన్ను పిలిచి నన్ను అడిగారు, 10th క్లాస్ రాసావు కదా, పాస్ అవుతావా అని అడిగారు. అనుకుంటున్నాను స్వామి, తప్పకుండా పాస్ అవుతానన్నా. నెక్స్ట్ నీ ధ్యేయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అన్నారు. ఇంకా నేనేమీ నిర్ణయించుకోలేదు, రిజల్ట్స్ రావాలి కదా అన్నాను. ఫాదర్ గారు, తప్పకుండా నువ్వు పాస్ అవుతావు, ఈ గ్రామంలో ఒక మంచి విద్యార్థిని నీలో చూడగలుగుతున్నాను, నీవు సెమినరీకి పోతావా అని నన్ను అడగటం జరిగింది. నేను మా అమ్మ నాన్న మా సోదరులను అడిగి చెప్తాను స్వామి అంటే, ఎక్కువ సమయం లేదు, వెంటనే వచ్చి నాకు తెలియజేయన్నారు విచారణ స్వాముల వారు. అప్పుడు మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్యలతో మాట్లాడిన తర్వాత, నీవు
సెమినార్లో అడుగు పెడితే మళ్ళీ తిరిగి రావద్దు. నువ్వు వెళ్ళాలనుకుంటే నీ నిర్ణయం అది. మేమెవరం కూడా నిన్ను బలవంతం చేయం. నువ్వు గనక నిర్ణయించుకొని వెళ్తాను అంటే మేము నీకు మా చేయూతనిస్తాం, మా ప్రోత్సాహాన్ని ఇస్తాం. నీకోసం మేము అన్ని విధాల సహాయపడతామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. సరే వెళ్ళి నేను మా విచారణ స్వాముల వారికి, స్వామి మా అమ్మ నాన్న నన్ను నా నిర్ణయానికి వదిలిపెట్టారు, నేను వెళ్తాను అని మాట ఇచ్చాను. అయితే ఆ 2 రోజులకి నేను సెమినరీకి వెళ్ళాలి. నాకు విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు మరి డాక్టర్ గారు సర్టిఫికేట్ కావాలని అడిగారు సెమినరీలో జాయిన్ కావాలంటే. నేను అప్పుడు సెమినరీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, బాయ్ నీకు జ్వరం వచ్చింది, నీకు నేను ఎలా సర్టిఫికేట్ ఇచ్చాను అన్నారు. లేదండి నేను వెళ్తాను, జ్వరం తగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను రిపోర్ట్ ఇస్తే అందులో నీకు ఉన్నటువంటి కండిషన్ రాయాల్సి వస్తుంది ఎలా అన్నారు. నన్ను చర్చి లోపల ఒక 50 అడుగులు పరిగెత్తమన్నారు. పరిగెత్తి వచ్చాను. తర్వాత నా చెస్ట్ అయ్యి చూశారు, పరీక్ష చేసి పర్వాలేదు బాగానే ఉంది, నీ హార్ట్ బీటింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, జ్వరం ఏముందలే తగ్గిపోతుంది అని మంచి రిపోర్ట్ రాసిచ్చారు. వెంటనే నేను సెమినరీలో చేరాను. ఏ ఉద్దేశంతో అయితే సెమినరీలో చేరానో ఆ ట్రైనింగ్ అయిపోయే వరకు కూడా నేను అన్ని నియమ నిబంధనలకు నేను కట్టుబడి, నా ధ్యేయం ఏంటి, నేను ఒక గురువు కావాలి, తిరుసభకు నేను సేవ చేయాలి. ఆ యేసు ప్రభు ఏ విధంగా తాను త్యాగం చేసుకున్నారు, అదేవిధంగా నేను కూడా త్యాగం చేసి నాకు ఇచ్చినటువంటి ఈ గురుత్వ అంతస్తును నేను దేవునికి అంకితం చేసుకుంటూ నా జీవితాన్ని గడపాలని చెప్పి నిశ్చయించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ధ్యేయంతో నా 40 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. అందుకు నాకు సహకరించినటువంటి అందరికీ, మొట్టమొదటిగా ఆ దేవునికి మరియు నా తల్లిదండ్రులకి, నన్ను ఎవరైతే ప్రోత్సహించి సెమినార్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారో, తర్వాత నా గురుత్వ అంతస్తులో నేను ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ నాకు ఏ సమాజం అయితే నాకు చేయూతనిచ్చారు వారందరికీ ఈ సందర్భంగా నా 40 సంవత్సరాల జూబిలీ సందర్భముగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న ఫాదర్, ఈ సందర్భంలో ఈ 40 సంవత్సరాల మీ గురుత్వ జీవితంలో మీరు సంతోషపడేది, లేకపోతే వెనక్కి తిరిగి చూసుకొని నేను గురువు అయినందుకు ఇదిగో నేను ఆనందంగా ఉన్నాను, నేను ఇవి సాధించాను, నా జీవితం ఫలప్రదమైంది అనే సందర్భాలు ఉన్నాయా? ఈ 40 సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా ఎందుకు నేను గురువు అయ్యానని చెప్పి ఆలోచించలేదు. నో రిగ్రెట్స్. ఎందుకంటే దేవుడు నన్ను అన్ని విధాలుగా దీవించాడు. ఈ మేత్తరాసనంలో నన్ను 1984 సంవత్సరం అభిషిక్తులైన తర్వాత ఏ విచారణకు వెళ్ళినా జనం నన్ను బాగా ప్రేమించారు. నేను కూడా వాళ్ళని ఎంతగానో ప్రేమించి నేను నా యొక్క పరిచర్య వాళ్ళకి చేయగలిగాను. ముఖ్యంగా విచారణ గురువు అయిన తర్వాత అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగాను, సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాను, విద్యాపరంగా కూడా నేను సేవ చేయగలిగాను. ఈ 3 రంగాల్లో నేను చేసినటువంటి ఆ సేవ నేను తలంచుకుంటే ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే సంక్షేమ శాఖలో పనిచేసినప్పుడు, గుంటూరు మేత్తరాసన సోషల్ సర్వీస్ సెంటర్లో పనిచేసినప్పుడు అనేక మంది పేద ప్రజలకి ఇళ్ళు కట్టించగలిగాను, నీటి సౌకర్యం కలిగించగలిగాను. తర్వాత మత్స్యకారులకి పడవలు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వలలు, వాళ్ళు చేపలకి అవసరమనే సామాగ్రిని ఇవ్వగలిగాం. ఇంకా వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించగలిగాం. స్వయంగా మేమే ఒక బోర్లు వేసే మిషన్ కొనగలిగి ఆ మిషన్ తోటి అనేక మంది రైతులకు మరియు మంచినీటి సౌకర్యాన్ని, నీటి సౌకర్యాన్ని సమకూర్చే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. తర్వాత ఇళ్ళు గాలిపోయినటువంటి వాళ్ళకి, అగ్ని ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనివ్వటం, తర్వాత మహిళా సంఘాలను ప్రోత్సహించడం, తర్వాత విద్యను అభ్యసించే వాళ్ళకి, ఇంకా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక విధంగా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటారు. ఏదైనా ఒక ఆపద విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, ధైర్యంగా దానికి తయారుపడాలి, సిద్ధపడాలి, మొదలగు కార్యక్రమాలు చేశాను. ఇంకా అనేక మంది హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి సిఆర్ఎస్ అనే కార్యక్రమం ద్వారా గోధుమలు, ఆయిల్ మొదలగు కార్యక్రమాలు వాళ్ళకి హాస్టల్స్కి ఇచ్చి పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వటంలో సహాయపడ్డాను. ఇంకా
అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ సోషల్ సర్వీస్ సెంటర్లో ఉన్నప్పుడు మంచినీటి సరఫరా సిటీలో కూడా ఉచిత మంచినీటి సరఫరా పథకం అని ఒక ట్యాంకర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడైతే నీటి కొరత ఉందో ఆ నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాలకి ముఖ్యంగా మన మేయర్ గారు కానీ ఇంకా ఎమ్మెల్యేలు కానీ అటువంటి వారు ఫోన్ చేస్తే వాళ్ళకు అందుబాటులో ఉండి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాం. అది సంక్షేమ కార్యక్రమాలు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తే నేను ఏ విచారణకు వెళ్ళినా కూడా ఆ విచారణలో ఉన్నటువంటి వారందరూ కూడా నేను ఆ విచారణ నుంచి వెళ్తూ ఉంటే ఎంతో బాధపడి కన్నీటితో నాకు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యారంగం చూసుకుంటే నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో ఆ స్కూల్లోనే నేను మరలా 10 సంవత్సరాలు పాఠశాల కరస్పాండెంట్గా మరియు హాస్టల్ వసతి గృహానికి రెక్టర్గా పనిచేసి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయం చేసి వారి యొక్క భవిష్యత్తుకు నా వంతు కృషి నేను చేశాను. నేను చదువుకున్నటువంటి పాఠశాలకి నేను సేవ చేశాననే గర్వకారణం నాకుంది. తర్వాత మరి రాయపాడు గ్రామంలో విచారణ గురువుగా ఉన్నాను. అక్కడ నూతన దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే అది ఆ బడ్జెట్ అనేది నాకు చాలా ఏమంటారు దాన్ని బార్డన్గా ఒక సమస్య. అంత డబ్బుతోటి ఆ దేవాలయం కట్టగలుగుతాం లేదా ప్రజల నుంచి ధనాన్ని డొనేషన్స్ స్వీకరించగలుగుతామా లేదా అని కొంచెం వెనుకంజ వేసి తర్వాత మా ప్రస్తుత పీఠాధిపతులు భాగ్య గారిని అడిగి నేను కూరపాడు వెళ్తాను, పేద ప్రజలకి అక్కడ నా సేవలు అందిస్తాను, అక్కడ సంఘాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి అడిగితే అంత చిన్న విచారణకు ఎందుకు నువ్వు పెద్ద విచారణకు వెళ్ళొచ్చు కదా అంటే లేదని నేనే ఈ విచారణ ఎన్నుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయం. అనేక మందికి బాప్తిస్మం ఇవ్వగలిగాను. ఇంకా అనేక మంది బ్రదర్స్గా ఉన్నప్పుడు 10వ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించి సెమినరీకి పంపించి వాళ్ళని ఈరోజు వాళ్ళ గురువులుగా చూడగలుగుతున్నాను. నా దగ్గరే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొందారు. మరి నా కిందనే వాళ్ళు బ్రదర్స్గా కానీ ఫాదర్స్గా కానీ పనిచేశారు. అటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా సంతోషంగా నా జీవితంలో స్మరణ చేసుకుంటూ ఉన్నాను. ఈ వ్యక్తిగతంగా మీరు ఈ గురు జీవితంలో సంతృప్తి పడే ఒక్క విషయం గురించి చెప్పండి. నేను ఏ పదవి కోరుకోలేదు. ఆ పదవి కోరుకోకపోయినా కూడా ఆ పదవులు నా వెంటే వచ్చాయి. ఉదాహరణకు నేను సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా అవుతానని చెప్పి ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే గుంటూరు మేత్రాసనంలో అది ఒక ఉన్నతమైనటువంటి పదవి కన్నా సేవ చేసే అవకాశం కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థకి నన్ను మా ప్రియతమ గాలిబాలి మేత్రాళ్ళు నన్ను ఆ రోజుల్లో నియమించడం జరిగింది. తరువాత ప్రస్తుత పీఠాధిపతులు నన్ను ఈ మేత్రాసనానికి ఒక కౌన్సిల్ మెంబర్గా మరియు వికార్ జనరల్గా నియమించుకున్నారు. వికార్ జనరల్ అంటే మీ అందరికీ తెలుసు, బిషప్ గారి తర్వాత వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తి వికార్ జనరల్. ఆ పదవిని కూడా నాకు ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి భాగ్య గారు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎంతో సంతోషంగా నా జీవితానికి ఇది ఒక ధన్యం. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. అది గుర్తింపు నాకు ఒక గుర్తింపు. సేవ చేశాను. సేవ చేయటమే కాదు, నేను అనుకోకుండా ఈ పదవులు నాకు వచ్చినాయి. అదేవిధంగా నేను ఏనాడు కూడా ఇతర దేశాలకు వెళ్తాను అనుకోలేదు. దాదాపు అన్ని దేశాలు నేను పర్యటించాను. అమెరికా, యూరప్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇట్లాంటి విదేశాలు. ఇటు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా కానీ తర్వాత మరి మేత్రాసన స్థాయిలో నాకున్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని అమెరికా వెళ్ళటానికి నాకు అవకాశం ఎన్నోసార్లు లభించింది. ఇవన్నీ కూడా నేను ఆశించలేదు. గురువుగా ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్పి ఏనాడు కూడా ఊహించి ఆ గురుత్వ అంతస్తులో నేను చేరలేదు. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు. పీఠాధిపతుల ద్వారా కానీ, నా బంధువుల ద్వారా కానీ, నా స్నేహితుల ద్వారా కానీ. అందుకు నేను భగవంతునికి ఎప్పుడు కూడా ఆయన సేవకు నేను ఎప్పుడు కూడా అంకితం అవుతానని ఆ భగవంతునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేలాంగిని మాత అంటే మీకు బాగా భక్తి. నా పేరే సుందర్రాజు. సుందరమైన సుందరమేరి సుందర్రాజు. నేను పుట్టింది కూడా సెప్టెంబర్ 9వ తేదీ. నాకు ముందు తల్లి మరియమ్మ గారి పుట్టినరోజు. అందుకని ఆ 2 పండుగలు సుందర్రాజు అనే పేరు మరియమ్మ గారు ఆమె జన్మదినోత్సవం మరుసటి రోజు పుట్టా కాబట్టి నా పేరు సుందర్రాజు అని పేరు పెట్టారు. అందుకని నేను 2 పండుగలను చేసుకుంటా. నా మరియమ్మ గారి పండుగ, మరియమ్మ గారి 2 కలిపి. సో ఆ జ్ఞాపకార్థంగా ఈ 14 స్థలాలు నిర్మించడం కానీ, ఈ ఆర్చి ఇవన్నీ కూడా
ఆ రోజు నేను ప్రారంభోత్సవం చేయించుకున్నాను బిషప్ గారి చేత. ఇక మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్న బ్రదర్స్ వాళ్ళ గురించి అట్లాగే వాళ్ళతో మీ రిలేషన్ మా అమ్మ నాన్న ఇద్దరు ప్రస్తుతం స్వర్గస్థులై ఉన్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా ఇంట్లో నేను చిన్న కుమారుడిని. ఏ చిన్న బాధ వచ్చినా అమ్మ నాకు తట్టుకోలేదు నా గురించి. నాకు కూడా మా అమ్మ అంటే అంత ప్రేమ. మా కుటుంబ సభ్యులందరిలో కూడా నేనే మా అమ్మను బాగా చూసుకున్నాను. అందరు ఫాదర్స్ కూడా ఇప్పుడు ఉన్న బిషప్ గారు, గతంలో బిషప్ గారు కూడా ఎందుకు నీకు మీ అమ్మ అంటే అంత ఇష్టం అని అడిగేవాళ్ళు. మా అమ్మ కూడా వాళ్ళు వచ్చినప్పుడు పలకరించి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకునేది. సో అట్లా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మా అన్నయ్యలు కూడా ఎప్పుడు నన్ను ఏమి ఇబ్బంది. ఎంతమంది అన్నయ్యలు మీకు? మదర్ సంబంధం ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మదరు మా స్టెప్ మదర్ కింద లెక్క. తర్వాత మేము 5 4 బ్రదర్స్, ఒక సిస్టరు. అందరిలో కన్నా నేను చిన్నవాడిని. మా ఒక బ్రదరు, ఫస్ట్ 2 బ్రదర్లు స్టెప్ బ్రదర్ చనిపోయారు. ఈ సంబంధంలో మా ఒక బ్రదర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు దేవుని సేవలకి మీరు ఒక్కరైనా ఇంకెవరైనా మీ కుటుంబం నుంచి వచ్చి? మా ఫ్యామిలీలో నేను మీరు ఒక్కరే. అసలు తురగపాలెం ఊరి నుంచి కూడా మీరే ఫస్ట్ గురువు. నేను ఆ క్రెడిట్ కూడా మీకే దక్కింది. ఓకే. సో మీరు గురువు అవ్వటానికి మొట్టమొదటి ప్రేరణ అయితే ఫాదర్ విలియం గారు, మా విచారణ గురు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను ఎంతోమందికి. మా తురగపాలెం చేశాను. సోషల్ సర్వీస్ సెంటర్ ఉన్నప్పుడు అన్ని గ్రామాలకు మంచి నీళ్ళకి కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ అని, లేకపోతే చెరువుల పూడికి కానీ చాలా కార్యక్రమాలు. అది నాకు జీవితంలో సంతృప్తి కలిగించే చెరువు. నేను ఊరి నుంచి వస్తుంటే ఊరు మొత్తం ఏడ్చుకుంటా ఊరి చివరి దాకా వచ్చి పెట్టారు. అవును. ఈ మధ్య నేను ఎక్కడో చదివాను ఫాదర్, దేవుడు అంట మా చెడ్డ మంచోడంట. నువ్వు ఒకటి అడిగితే వాడు ఒకటి ఇస్తాడంట, నువ్వు ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడంట. మీరు మాట్లాడేది, మీరు చెప్పేది వింటే మీకేం ఎక్స్పెక్టేషన్స్ లేదు, నాకు అది కావాలా ఇది కావాలా, కానీ మీరు అన్ని పదవులు అనుభవించారు. ఎక్సెప్ట్ బిషప్ అన్నీ మీ దగ్గరకు వచ్చేసినాయి. ఎంత అయ్యే వచ్చింది. అదే ఏనాడు కూడా నేను అది వస్తుంది నేను కోరుకోలే. తాళ చెరువు వేస్తారు నేను కోరుకోలే. రెండుచెంతల స్కూలు నేను చదువుకున్న స్కూల్కి ఏమని నేను అడగల. అది మరి నాకు ఏమంటారో గ్రాటిట్యూడ్. అంతే కదా. నువ్వు ఎక్కడే చదువుకొని ఈ స్థాయికి వచ్చావు, నువ్వు ఆ స్కూల్ సేవ చేయి. 3 లెవెల్స్లో కొంతమందికి ఎడ్యుకేషన్ లెవెల్లో ఛాన్స్ రాదు, సోషల్ సర్వీస్ సెంటర్ ఛాన్స్ రాదు. మీ నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకపోయినా దేవుడు మీకు అన్ని. నేను అమెరికాలో కాలు పెడతాను ఎప్పుడు అనుకోను. సడన్గా అమెరికా వెళ్ళగలిగాను, మరి యూరోప్ వెళ్ళగలిగాను, అన్ని దేశాలు తిరగలిగాను. స్పెయిన్కి వెళ్ళి 1 కోటి రూపాయలు నేను పోతే ఒక్కరోజు శాంక్షన్ చేశారు దానికి ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఏరియా ఒక 70 లక్షలు ఈ బోర్లు వేసే మిషన్కి డబ్బులు ఇచ్చారు స్పెయిన్ వాళ్ళు. అట్లా నేను వాళ్ళకి చేసే ఆ కార్యక్రమాలు వాళ్ళు సమీక్షించి, ఫాదర్ తప్పకుండా మీకు అడగండి, మీరు ఏం చేస్తారు అడగండి, మేము ఇస్తాం మీకు. అట్లా సంతోషం నా జీవితం. అద్భుతం ఫాదర్. మీ ఆలోచన విధానమే మీరు ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ విజయవంతమైన గురువుగా ప్రజలకి ఇన్ని సేవలు అందించడానికి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ టైం. సుందరమైన మోక్షరాజి మాతా వందనం. సుందరమైన మోక్షరాజి మాతా వందనం. సుందరమైన మోక్షరాజి మాతా వందనం.